రాష్ట్ర ప్రజలందరినీ కూడా దేశవ్యాప్తంగా కూడా ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్లాంట్లో జరగడం ఏంటి, ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం ఏంటి, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి ప్రస్తుతం ఉన్నటువంటి కాంటెంపరీ సేఫ్టీ మెజర్స్కి 8 మంది ప్రాణాలు పోవడం, మరో చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకోవడం అనేటువంటిది ఒక రకంగా దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చనీయాంశంగా, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలచవేసేటువంటి ఘటనగా అందరూ కూడా చూశారు. నిన్న సాయంత్రం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అందరం కూడా ఆ సంఘటన ప్రాంతంలో కుటుంబ సభ్యుల్ని కానీ వారితో కూడా మాట్లాడడం, వాళ్ళని ఓదార్చేటువంటి ప్రయత్నం చేయడం కూడా అందరం కూడా చేశాం. సహజంగా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఆ కుటుంబ సభ్యుల్ని ఓదార్చేటువంటి అవకాశం మన ఎవరికి ఉండదు. మరి అందులోని చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితుల్లో బాడీస్ అన్నీ కూడా ఉన్నాయి. కనీసం గుర్తుపట్టలేనటువంటి పరిస్థితుల్లో ఏ కుటుంబ సభ్యుడు ఏ బాడీ దగ్గర పడి రోధిస్తూ ఉన్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితుల్ని నిన్న అక్కడ అందరం కూడా చూసాం. నిన్న సాయంత్రం కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కొంతమంది అందరూ కూడా వచ్చారు. అక్కడ ఉన్నటువంటి యూనియన్ నాయకులు కానీ, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ అందరూ కూడా డిమాండ్ చేశారు. చనిపోయినటువంటి వారి కుటుంబాలకి 1 కోటి రూపాయలు చెప్పిన ప్రభుత్వం నుంచి సాయం చేయాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకి ఉద్యోగం ఇవ్వాలన్నటువంటి డిమాండ్ని, అలాగే క్షతగాత్రులకి ఒక 50 లక్షల రూపాయలు ఇవ్వాలన్నటువంటిది అందరూ కూడా డిమాండ్ చేశారు. సరే, రాత్రి వరకు దాని మీద చర్చ జరిగింది. కేంద్ర మంత్రి గారు వచ్చి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే ముఖ్యమంత్రి గారి కొడుకు షాడో సీఎం కూడా ఈరోజు రావడం జరిగింది. వచ్చిన తర్వాత వారు మాట్లాడినటువంటి తీరు చూసి ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు వీరు దేనికి వచ్చారు, వీరు వచ్చినటువంటి దానికి కారణం ఏంటి, కేవలం రాజకీయాలు చేయడానికి వచ్చారా, రాజకీయాలు మాట్లాడడానికి వచ్చారా, లేదా కుటుంబాలకి ధైర్యం చెప్పి వారికి ఏదో ప్రభుత్వం తోడుగా ఉంటుందనేటువంటి భరోసా ఇవ్వడానికి వచ్చారా అనేటువంటిది అర్థం కాలేదు ఎవరికి కూడా. ఉదయం నుంచి జరిగినటువంటి సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూస్తే, ఉదయం షాడో సీఎం గారు ముఖ్యమంత్రి గారు కొడుకు వచ్చి కేజీహెచ్ దగ్గర అక్కడ వివిధ కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఉంటే వారితో మాట్లాడినటువంటి తీరు చూసాం. ఏ రకంగా మాట్లాడాడో, ఎంత ఫ్రస్ట్రేషన్లో మాట్లాడేటటువంటిది కనబడతా ఉంది. ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది ఒక మనిషికి వస్తుంది? నీ చేతగానితనం బయటపడిన తర్వాత ఇటువంటివి అడ్డుకట్ట వెయ్యలేక చేసినటువంటి తప్పులు ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారనేటువంటి భయం వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఆయన మాట్లాడినటువంటి తీరు కూడా ఒక నియంతలాగా మాట్లాడాడు. సహజంగా ఒక వ్యవస్థలో పనిచేసేటువంటి క్రమంలో, ఒక సంస్థలో పనిచేసేటువంటి క్రమంలో నీ సహచరులకు ఏదైనా అయితే నీకు సొంత కుటుంబ సభ్యులతోనే సమానం. నేను పనిచేసేటువంటి ఒక రాజకీయ పార్టీలో కానీ, మీరు పనిచేసేటువంటి ఒక మీడియా ఛానల్లో కానీ, లేదా ఒక ఇండస్ట్రీలో పనిచేసినప్పుడు మన సహచరులకు ఏదైనా జరిగితే మన కుటుంబ సభ్యులు జరిగినట్టే చూస్తాం. ఈ మనిషి ఏం మాట్లాడతాడు, మీ ఇంట్లో ఎవరన్నా పోయారా అంటే, నీ ఇంట్లో ఎవడన్నా పోతేనే వచ్చి నిన్ను అడగాల? దానికి మా ఇంట్లో పోయినోడు ఎవడన్నా వచ్చి ఆ బాధలో వారు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితిలో ఆ కుటుంబ సభ్యులు ఉంటే, ఆ కుటుంబ సభ్యుల తరపున కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నీ తాలూకా సమాధానం అంత యారగెంట్గా ఉంటే, కొంతమంది పెద్దలు చెప్తా ఉన్నారు, కుక్కను తీసుకొని వచ్చి కనకపు సింహాసనం మీద కూర్చోబెడితే ఈ రకంగానే వ్యవహరిస్తుంది అన్నటువంటి మాట. ఏ రకంగా అంటే అంత బరితెగించి ఓదార్చాల్సినటువంటి సమయంలో
తిరిగి రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడినటువంటి సందర్భాలు చూసాం. కార్మిక సంఘాలని సీనియర్ మోస్ట్ నాయకులు, బహుశా వారు ఆ కార్మిక సంఘాల్లో పనిచేసేటువంటి సమయానికి బహుశా నువ్వు పుట్టుండవు కూడా. అంత సీనియర్ మోస్ట్ ట్రేడ్ యూనియన్ లీడర్స్ అక్కడ ఉంటే వారిని నీకు అధికారం ఉంది కాబట్టి నీకు చెల్లిపోతా ఉంది. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. నువ్వు మాట్లాడినటువంటి మాట ఎప్పటికీ కూడా విశాఖ ఉక్కు చరిత్రలో అనేక ఇన్సిడెంట్స్ గతంలో జరిగి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు, ఈ ప్రభుత్వం తరపున వచ్చినటువంటి ఈ ప్రతినిధిగా వచ్చినటువంటి ఈ మనిషి తాలూకా వ్యవహారం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉండొచ్చు. మాకెవరికి ఉత్తరాంధ్ర ప్రాంతంలో మీలా డబ్బు ఉండకపోవచ్చు, నీలా అక్రమ సంపాదన ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి, కార్మిక సంఘాల నేతలకి ఆత్మగౌరవం, ఆత్మాభిమానం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు చేసినటువంటి తప్పిదాల వల్ల గడిచినటువంటి 24 మాసాలుగా ప్లాంట్ని నిర్వీర్యం చేసేటువంటి క్రమంలో జరిగినటువంటి ప్రమాదం ఇది ముమ్మాటికి ఈ కూటమి ప్రభుత్వం తాలూకా హత్యలుగానే భావించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దానికి గల కారణాలు కూడా చెప్తాం. 2024లో వారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ని, సీనియర్ మోస్ట్ ఉన్నటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్ని బలవంతం పెట్టి, ఎంప్లాయీస్ని అయితే బలవంతంగా వాలంటరీ రిటైర్మెంట్ చేయాలని చెప్పి మెగా విఆర్ఎస్ అని చెప్పి వాళ్ళ మీద ప్రెజర్ పెట్టి, వారి మీద పని ఒత్తిడి పెట్టి, అయితే మీరు ఈ పని చేయాలి లేకపోతే రిటైర్మెంట్ చేసుకొని వెళ్ళిపోండి అని చెప్పి వారి మీద ప్రెజర్ చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఈ 24 మాసాలు వారు అధికారంలోకి వచ్చినటువంటి 24 మాసాల్లో దాదాపు 6,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తొలగించారు. విఆర్ఎస్ పర్మనెంట్ ఎంప్లాయీస్ని దాదాపు 1,800 మందితో విఆర్ఎస్ పెట్టించారు. సహజంగా వయసు రీత్యా రిటైర్ అయిపోయినటువంటి వారు నెలకి 100-150 మంది చొప్పున దాదాపు 2,000 మంది పైగా రిటైర్. ఈ నెలలో 200 మంది రిటైర్ అవుతూ ఉన్నారు. ఈ జూన్ మాసంలో 200 మంది రిటైర్ అవుతూ ఉన్నారు. అంటే 2024లో ప్లాంట్లో ఉండేటువంటి వర్క్ ఫోర్స్, అటు పర్మనెంట్ కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ 30,000 మంది ఉంటే అది ఈరోజు దాదాపు 16,000-17,000కి చేరిపోయింది. అంటే 30,000 మంది చేయాల్సినటువంటి పనిని ఈరోజు 15,000-16,000 మంది చేస్తూ ఉన్నారు. అంటే ఎంత పని, డబల్, 100% పని ఒత్తిడి వారి మీద పెరిగింది. దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థల్లో లేనటువంటి ఒక విధానాన్ని ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసుకొని వచ్చారు. ఏం చెప్తారు? ప్రొడక్షన్ లింక్డ్ శాలరీస్ ఇస్తాం మీకు. అంటే నువ్వు ఎంత పని చేస్తే, ఎంత ప్రొడక్షన్ వస్తే దాన్ని బేస్ చేసుకొని నీకు శాలరీస్ ఇస్తాం. అంటే ప్రొడక్షన్ వారికి ఇచ్చినటువంటి టార్గెట్ 100% ఉంటే వారు 80% చేస్తే వారికి ₹1,00,000 రావాల్సినటువంటి జీతం 80,000 వస్తుంది. దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలో ఈ విధానం ఉందో చెప్పమనండి. ఎప్పుడన్నా ఎక్కడన్నా ఉన్నటువంటి జీతంకి నువ్వు ఎడిషనల్గా పనిచేస్తే లేదా ప్లాంట్కి ఎడిషనల్గా లాభాలు వస్తే బోనస్లు, ఇన్సెంటివ్స్ ఇచ్చేటువంటి విధానం చూసాం. కానీ ఈ ప్రొడక్షన్ లింక్డ్ శాలరీస్ అనేటువంటివి మొదటిసారి ఈ దేశంలో ఓ ప్రభుత్వ రంగ సంస్థలో, అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరగడం అనేటువంటి చూస్తూ ఉన్నాం. టెక్నికల్, నాన్ టెక్నికల్, ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్లో సహజంగా ట్రాన్స్ఫర్స్ అనేటువంటి ఉంటాయి, ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్లో ఉంటారు కాబట్టి. ప్రొడక్షన్ వైపు నాన్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది కాబట్టి సహజంగా ఉన్నటువంటి మెషినరీ కూడా లాస్ట్ 25-30 ఇయర్స్ నుంచి నడుస్తూ ఉన్నటువంటి మెషినరీ కాబట్టి ఆ మెషినరీతో అటాచ్ అయి ఉన్నటువంటి నాన్ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో సహజంగా వారే కంటిన్యూ అవుతూ ఉంటారు. సీనియారిటీని బట్టి అక్కడ ఆ ప్లాంట్ వర్కింగ్ ఏ రకంగా జరుగుతుంది అనేటువంటి వారికి అవగాహన ఉంటుంది కాబట్టి ఆ రకంగానే జరుగుతూ ఉంటుంది. కానీ మొదటిసారి గడిచినటువంటి ఈ 3-4 మాసాల నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ను కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. అంటే బ్లాస్ట్ ఫర్నెస్లో ఉన్నటువంటి వారిని ఎస్ఎంఎస్కి తీసుకురావడం,
ఎస్ఎంఎస్లో ఉన్నటువంటి వారిని ఎంఎంఎస్కో ఇంకో దానికో తీసుకెళ్ళడం. ఇలాగా ఈ మార్పులు చేర్పుల వల్ల ప్లాంట్ మెషినరీ అనేటువంటిది ఏ రకంగా రన్ అవుతుంది అనేటువంటి దాని మీద కాస్త వారికి కూడా ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంటుంది. రెండోది సేఫ్టీ మెజర్స్ అనేటువంటివి దానికి కావాల్సినటువంటి మెయింటెనెన్స్ సపోర్టు యాజమాన్యం నుంచి కానీ, సేఫ్టీ ఆడిట్ జరగాల్సినటువంటి పరిస్థితులు కానీ, పని ఒత్తిడి అంటే 10 మంది చేయాల్సినటువంటి పని ఈరోజు 5గురు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవన్నీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ చేతగానితనం వల్ల. హౌస్ రెంట్ అలవెన్స్లు లేవు, బోనస్లు లేవు, 4.5 మాసాలుగా జీతాలు లేవు, వైద్యానికి సంబంధించినటువంటి సహకారం గతం నుంచి ఉండేది అది లేదు. ప్లాంట్లో ఏదైతే స్టాఫ్ క్వార్టర్స్ ఉంటాయో ₹10 ఉండేది యూనిట్ రేటు, సబ్సిడీ మీద ఇచ్చేవారు. ఈరోజు ₹9.50 అంటే ఖాళీ చేసి పొమ్మని మని ఎంప్లాయీస్ని. సరదాగా పిల్లల్ని తీసుకొని సంవత్సరానికి ఒకసారి ఎల్టీసీ ఉండేది, అది లేదు. మరి ఇంక ప్లాంట్ నుంచి యాజమాన్యం తరపు నుంచి కార్మికులకి మీరు ఏం చేస్తున్నట్టు, ఏం సహకారం అందిస్తున్నట్టు? చివరికి ఈరోజు ప్రాణాలకి భద్రత కూడా లేనటువంటి పరిస్థితిలో ఈరోజు ప్లాంట్ ఉంది. దీనికి మీ చేతకంతనం కాదా? దానికి సమాధానం చెప్పలేక ఫ్రస్ట్రేట్ అయిపోయి కార్మిక సంఘాలు వస్తే వారి మీద తిరగబడతావా? ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది తప్పని చెప్పి ఈ కూడా తెలియజేస్తూ ఉన్నారు.